శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఇప్పుడు చెప్పబోయేటటువంటి కథ చాలా విశేషం. అందరికీ తెలిసిన నాయనారు కన్నప్ప నాయనారు. కన్నప్ప నాయనారు ఎప్పటివాడు? సెక్యులర్ కాలం నాటివాడా, సెక్యులర్ తర్వాతి వాడా? యుగాల క్రితం వాడు, ఇప్పటివాడు గాడు. ఆయన మామూలు లెక్కల్లో కట్టిన కలియుగారంభంలోని వాడు. శ్రీకాళహస్తి క్షేత్రం అంతకు పూర్వమే ఉన్నది. తర్వాత వచ్చినవాడు కన్నప్ప నాయనారు. మరి ఆయన చరిత్ర చాలా విస్తారంగానే చెప్పాడు ఈ మహానుభావుడు. అదేమిటో మహాయోగులకు కూడా కన్నప్పంటే చాలా ఇష్టం. మహానుభావులు ఆదిశంకర భగవత్పాలు వారు శివానంద లహరి అని అత్యద్భుతమైన గ్రంథం రచించారు. అందులో ఆయన క్షేత్రాల గురించి చెప్పేటప్పుడు 2 క్షేత్రాలు మాత్రమే గుర్తొచ్చేటట్టు చేశాడు. ఒకటి శ్రీశైలం, ఇంకోటి శ్రీకాళహస్తి. కానీ పేరు ఎత్తాడు. శ్రీశైలం పేరు మాత్రం చెప్తాడు కానీ శ్రీకాళహస్తి పేరు ఎత్తాడు. శ్రీశైలం ఎందుకు చెప్పాడంటే రాసింది అక్కడే కనుక. ఒకే ఒక్క భక్తుడి గురించి చెప్పాడు ఆయన. ఆ భక్తుడు కన్నప్ప. ఆదిశంకరులు కూడా ఆయన్ని మెచ్చుకున్నాడు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కుర్చాయతే కండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే భక్తి కిం నకరుత్యహో వనచరో భక్తావతంసాయతే. భక్తి ఏం చేయదయ్యా? దేన్నైనా చేయగలదు. మాంసాన్ని మహానైవేద్యం చేస్తుంది. అంతేకాదు రోడ్ల మీద తిరిగేటువంటి పాదరక్షల్ని నిర్మాల్యం తీసే కూర్చుగా మార్చేస్తుంది. ఎంగిలిని గంగోదకంగా మార్చేస్తుంది. ఆహా, ఏమిటయ్యా భక్తి ఎంత గొప్పది అన్నాడు. ఆ భక్తుడు ఎవరు? కన్నప్ప నయనార్. ఆయన నయనార్ అనే పేరులో చెప్పాలి. కన్నప్ప నయనార్. నయనార్లలో ఈయనకు చాలా గొప్ప స్థానం కల్పించబడుతోంది. ఈయన చరిత్ర చాలా విస్తారంగా చెప్పాడు. మన దూర్జటి మహానుభావుడు శ్రీకాళహస్తి మహాత్మ్యంలో మొత్తం కాళహస్తి కథ అంతా చెప్తూ కన్నప్ప గురించి చాలా అద్భుతంగా రచించాడు ఆయన తెలుగులో. సరే, కన్నప్ప అసలు పేరు తిన్నడు. వ్యవహారంలో వాళ్ళ ఊరు ఉడుమూరు. అది సువర్ణముఖరి నది తీరం దగ్గర ఉంటుంది. ఉడుమూరు అని ఒక అడవిపల్లె. అడవిపల్లికి రాజు వాళ్ళ నాన్నగారు. దూర్జటి చెప్పిన ప్రకారంగా, వీళ్ళు చెప్పిన ప్రకారంగా కూడా ఆయన పేరు నాథనాథుడు. ఆయన బోయలకి రాజు. వాళ్ళ ఆవిడ పేరు తందే. వారికి పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల కలిగాడు. అంటే వాళ్ళు శివభక్తులు వాళ్ళు. దీన్ని బట్టి వాళ్ళు కూడా శివభక్తులు తెలుసుకుని అగ్రవర్ణముల వారు మాత్రమే మీ దేవుళ్ళను కొలిచెదరు, మీకు మతమే లేదు, దేవుడే లేడని భ్రమ పెట్టే వాళ్ళు ముందు తెలుసుకోవాలంటే వేలాది లక్షలాది చెంచులు మా శ్రీశైలం మల్లన్నికి భక్తులు. తెలుసుకోండి ఇక్కడ ఎంతమందో వారి వారి పద్ధతుల్లో వారి శివుడిని కొలుచుకుంటారు. మల్లన్న అంటే చాలు పలుకుతాడు వాళ్ళకి. ఆదుకో మల్లన్న, చేదుకో మల్లన్న అంటే పలుకుతాడు. అంతేకాదు భ్రమరాంబ వాళ్ళ ఇంటి ఆడపడుచుట. ఆ మాటకు వస్తే చెంచు మహాలక్ష్మి, చెంచు లక్ష్మి వాళ్ళ ఇంటి ఆడబడుచు నరసింహస్వామి వాళ్ళ దేవుడు. అలాగే వీళ్ళకి కాటరేడు అని ఒక రోజు స్వామి ఉన్నాడు. వాళ్ళ భక్తులు వాళ్ళు. కాటరేడు జాగ్రత్త తెలిస్తే కాడు. కాడు అంటే శ్మశానం అని, వాళ్ళ కాడు అని ఉంటాం. రేడు అంటే రాజు కనుక మహాశ్మశానవాసి కావచ్చు. క్షేత్రాణాం పతయే నమః. వేదం అలా అంటే వాడు అలా అన్నాడు. భాష మారిందే తప్ప భగవంతుడు మారలేదు. తెలుసుకోండి ఇక్కడ. అలా కొడుచుకుంటున్నారు. ఆ కాటరేడు అనుగ్రహం వల్లను వీళ్ళకి సంతానం కలిగింది. ఆ సంతానంకి వాడు పెట్టుకున్న పేరు తిన్నడు. తిన్నగా ఉండేవాడు తిన్నడు. పేరు బాగుంది. కానీ ఉపమన్యువు ఈ కథను రచించాడు కదా, ఆయన ధీరుడు అని పేరు పెట్టాడు. ఇది కూడా బాగుంది. తిన్నా ధీర రెండూ ఒకటే. ఏ వికారానికి లోను కాకపోవడమే ధీరత్వం. అలాగే తిన్నగా ఉండడమే ధీరత్వం. వంకరకు పోకుండా క్షణానుకోలో మారిపోయి బుద్ధుడు కాకుండా ఏకాగ్రతకి పేరే తిన్నడు. చాలా బాగుంది కదా. కనుక ఈ ధీరుడు పుట్టినప్పటి నుంచి ఉత్సాహంగా పిల్లలతో ఆడుకుంటున్నాడు. సరిగ్గా కౌమార దశ దాచి యవ్వనంలో వచ్చేటప్పటికీ వాళ్ళ పద్ధతిలో వాళ్ళకు ఉపనయనం చేశారు.